32వ వార్డు నుంచి ఒక 30 కుటుంబాలు స్వచ్ఛందంగా వచ్చి ప్రతాప్ రెడ్డి గారి ఆశయాలు నచ్చి జగనన్న అభివృద్ధి నచ్చి పార్టీలో చేరటం జరిగింది. మా వార్డు నుంచి మంచి మెజారిటీ తీసుకోవడం కోసం ఇంకా గట్టిగా పనిచేస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునివి నువ్వే దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు భ్రాతవు దూతవు సావి నువ్వు మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ కావలి టౌన్లో 32వ వార్డు నుంచి ఒడ్డిపాలెం భవానీపురం నుంచి 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి పథకాల మీద ఆకర్షితులై కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని మళ్ళా వచ్చేది కూడా జగన్ ప్రభుత్వమే కాబట్టి మాకు ఇంటికల్లా వచ్చి పథకాలన్నీ ఇస్తున్నారు, మాకు అన్ని విధాలా ఆదుకుంటా ఉన్నారు. మేము ఈరోజు మేమందరం కలిసి కూడా 32వ వార్డులో తెలుగుదేశం పార్టీని వీడేసి వైసీపీ పార్టీలోకి ఈరోజు చేరుతున్నామని చెప్పేసి వాళ్ళు ముందుగా వాళ్ళే వచ్చి మాకు కలపడం జరిగింది. చాలా సంతోషం. ఆ భవానీపురం నుంచి కూడా మాకు ఆ 32వ వార్డు నుంచి కొండలరావు, లక్ష్మణరావు, మాల్యాద్రి వీళ్ళందరి సహకారంతో వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా వేముల చెన్నకేశవ నాయుడు నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఈరోజు వైసీపీ పార్టీలోకి రావడం చాలా మంచిది. అదేవిధంగా ఇంకా వార్డులో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళను కూడా ఆకర్షితులు చేసి మన వైసీపీ ప్రభుత్వంలోకి వైసీపీ పార్టీలోకి బలపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పార్టీ పరిశీలకులుగా ఆ వార్డు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నారు.